యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీరామ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్, వందే మాతరం. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే కర్కటక రాశి వారికి ఎలా ఉంటుంది 2025 సంవత్సరం రాశి భవిష్యత్తు. దీని గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా అన్ని వీడియోలు లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికి వీడియో షేర్ చేయండి. గ్రూప్స్కి అంతా షేర్ చేయండి. మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. కర్కటక రాశి వారికి 2025 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు? ఫస్ట్ ఆంగ్ల సంవత్సరం అయితే కూడా 1/1/2025 001 అవర్స్ ఒక రాశి చక్రం తీసుకుంటాం. సో అది 1 and 2 కాంబినేషన్లో సంవత్సరం ఉంటుంది. సో దాని తర్వాత 2025 అంటే 9 నంబర్ 9 మార్స్ రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత 3 ప్రముఖ గ్రహాలను చూసుకుంటాం. సంవత్సరానికి ఒక ఇంటి నుంచి ఒక ఇల్లు మారే గురుగ్రహము, 1.5 సంవత్సరానికి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారే రాహు కేతువులు, తర్వాత 2.5 సంవత్సరానికి ఒక్కసారి మారే శనిగ్రహం. ఈ 3 గ్రహాలు మార్చి 2025 నుంచి మే 25 లోపు ఒక 3 months లోపు మారుతుంది. రాహుగ్రహం మకరానికి, కేతుగ్రహం సింహానికి, గురుగ్రహం మిథునానికి, తర్వాత శనిగ్రహం మీనానికి. సో ఈ గ్రహాలు అన్నీ మారే మార్పులు కర్కటక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, అందరూ చెప్పే ఒక విషయం ఏంటంటే గురుగ్రహం వచ్చి కర్కటక రాశికి 12వ ఇల్లు మిథున రాశి అక్కడికి వస్తుంది. అయ్యో గురుగారు 12 అంటే వ్యయం, వ్యయం అంటే మైనస్, అంతే మైనస్ కదా, చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాదు. సో మనకి వ్యయం అంటే ఖర్చు పెడతాము, డబ్బు ఖర్చు పెడతారు అంటే దాంట్లో ఏమంటే సంపాదన లేక ఖర్చు పెట్టేదానికి కుదురుతుందా? సో ఆ ఖర్చు పెడతామంటే ఎలాంటి విషయాలకి ఖర్చు పెడితే మన ఖర్చు కూడాను మనం స్పెండ్ చేసింది కూడా ఒక అర్నింగ్గా మారాలి. ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక BMW కారు, ఒక మర్సిడీస్ కారు, ఒక రేంజ్ రోవర్ కారు కొనేసినాము అనుకోండి 2025లో కర్కటక రాశి కారు దగ్గర 2 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 3 కార్లు 2.5-3 కోట్ల రూపాయలు అవుతుంది ఈ 3 కార్లకి. ఈ 3 కోట్ల రూపాయలు 2025 జనవరిలో కొన్నామనుకోండి, డిసెంబర్ కల్లా 3 కోట్ల రూపాయల కారు విలువ 1.5 కోటి 2 కోట్ల రూపాయలకు వస్తుంది నేను అమ్మాలి అంటే. అదే పనిని ఒక పొలం కొన్నామో, ఒక బంగారు కొన్నామో, ఒక నెల స్థలం కొన్నామో అంటే అది మీరు 3 కోట్ల రూపాయలకి పెట్టుబడి పెట్టినారంటే అట్లీస్ట్ ఒక 1 year తర్వాత ఇస్తామంటే 3.5 crore అన్నా ఉంటుందండి. ఒక 50 lakhs లేదంటే ఒక మీ అదృష్టం బాగుందంటే 1 crore కూడా రావచ్చు. అప్పుడు ఇలాంటి ఖర్చులు పెట్టే యోగాలు కల్పిస్తాడు 12వ ఇంటికి గురువు వచ్చేటప్పుడు. దానివల్ల మీరు కార్లు కొనడం మొదలుపెట్టేది, డిప్రిషియేషన్ ఉండే వస్తువులు కొనేదానికన్నా కర్కటక రాశి వారు ఇలా కొంటే బెటర్. సో దానివల్ల ఎంతోమంది సైట్ తీసి ఇల్లు కట్టాలంటే ఈ సంవత్సరం కుదురుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలంటే కొనొచ్చు. రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళకి, ఎందుకంటే మిథున రాశి అంటే భూమి కదా, సో భూమిలో పండే పంటలు బాగుంటాయి. సో భూమి కొనేది, భూమి కొనుగోలు చేసి అమ్మేది, సో రియల్ ఎస్టేట్ ఉండే వాళ్ళకంతా చాలా బాగుంటుంది. అన్ని వ్యాపారాలకు బాగుంటుంది. కర్కటక రాశిలో పుట్టిండే వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరికీ బాగుంటుంది. ఎందుకంటే బుధుడు అంటేనే వ్యాపారానికి గ్రహం. సో గురుగ్రహం అక్కడికి వచ్చాడు కాబట్టి వ్యాపారం చాలా బాగుంటుంది. కాయగూరలు అమ్మే వాళ్ళ నుంచి పట్టి బంగారు అమ్మే వరకు అందరికీ బాగుంటుంది. ఎడ్యుకేషన్, విద్యార్థులు, స్టూడెంట్స్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ నుంచి పట్టి PhD చదివేదాకా స్టూడెంట్స్కి వేరే స్టేట్కి వెళ్ళి చదవడం, వేరే కంట్రీకి వెళ్ళి చదవడం, ఓకే, స్కాలర్షిప్లు దొరకడం, ఇవన్నీ కూడా మంచిగా జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎవరు జరుపుతుంటారో వాళ్ళకి మంచిగా ఉంటుంది. గోల్డ్ రిలేటెడ్, సిల్వర్ రిలేటెడ్, జ్యువెలరీ రిలేటెడ్ పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. ఆర్టిస్టులు అందరికీ మంచి రెమ్యునరేషన్, నృత్యము, నాట్యము, నటనము, గాయనము ఇవన్నీ చేసేవాళ్ళకి, సింగింగ్, మ్యూజిక్, సినిమా, యాక్టింగ్ అన్ని డైరెక్షన్లో ఉండేవాళ్ళకి కూడా, అన్ని దీంట్లో ఉండేవాళ్ళకి, కేటగిరీలో ఉండేవాళ్ళకి మంచి రెమ్యునరేషను, అవార్డ్స్ దొరికే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి. సో ఆల్మోస్ట్
కర్కాటక రాశి వారికి ఒక 65 to 70% బాగుందండి. ఒక 30 to 35% బాగాలేదు. అది ఏ పాయింట్ని పెట్టి చెప్పాలి చూద్దాం. ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి మంచి స్థానమానం ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో ఉండే శని కర్కాటక రాశికి భాగ్యస్థానం అని చెప్పే మీనరాశికి వచ్చింది. మీనరాశి అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. ఓకే, ఎవరెవరు కర్కాటక రాశి వారు వేరే దేశానికి వెళ్ళి ఏదైనా ప్రోగ్రామ్స్ చేయాలి, ఏదైనా వర్క్ చేయాలి, వీసా మీద వెళ్ళాలి, బిజినెస్ వీసా మీద వెళ్ళాలి, ఇవన్నీ ఏదేది పెట్టుకుని ఉంటారో మనసులో అవన్నీ జరిగే ఛాన్స్ ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో ఫుడ్ నుంచి పట్టి, ఫ్యూయల్ నుంచి పట్టి, అది ఎలక్ట్రానిక్స్ ఎన్నెన్నో వేరే రకరకాల గూడ్స్ ఉంటాయి. అన్ని దాంట్లో కూడా మంచి సక్సెస్ దొరికే ఛాన్సెస్ కర్కాటక రాశి వారికి ఉంది. సో ఇవన్నీ ప్లస్ పాయింట్సే. సో వర్క్, ప్రైవేట్ సెక్టరు, వ్యాపారంలో ఉండేవాళ్ళు, స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా బాగుంది. ఇది 65 to 70% ప్లస్ పాయింట్. అదే మాదిరి ఇంకొక పాయింట్ కూడా చెప్పొచ్చు. నార్మల్గా కర్కాటక రాశి వారు 50-50 పర్సెంటేజ్ పీపులే దేవుడు నమ్మకంతో ఉండేవాళ్ళు. 50% లెఫ్టిస్టు, ఎథిస్టు ఈ మాదిరిగా వెళ్ళే మారి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక విషయంలో భక్తి మార్గంలో ఎవరు ఉంటారో వాళ్ళకి చాలా మంచిది కలుగుతుంది. ఎవరు లెఫ్టిస్ట్ ఐడియాలో వాళ్ళంతా ఉంటారో వాళ్ళకంతా చాలా ప్రమాదకరం. వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ప్రమాదాలు వాళ్ళకి జరగవచ్చు. వాళ్ళు దేవుడే నేను పోవయ్యా అనే మరి ఉంటారు కదా, వాళ్ళకే అలా కాన్ఫిడెన్స్ ఉండే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ తగ్గిపోయే మాదిరిగా సంవత్సరం ఉంటుంది. బికాస్ 2వ ఇంట్లో కేతు వస్తున్నాడు. అంటే కర్కాటక 2వ ఇల్లు వచ్చి సింహరాశి. కుటుంబ స్థానము, వాక్ స్థానము, ధనస్థానం అని పిలుస్తారు. దీంట్లో ఈ ఆధ్యాత్మిక శక్తిలో ఆధ్యాత్మిక విషయాల్ని పొందుకోవడానికి గురువులకంతా మంచి టైం. ఎవరు ఆధ్యాత్మిక వ్యక్తులు ఉంటారో వాళ్ళంతా వాళ్ళ సిద్ధిని ఎక్కువగా పొందేదానికి ఈ సంవత్సరం ఛాన్స్ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఎందుకంటే గుప్త గ్రహము కేతు అది 2వ ఇంట్లో వచ్చినప్పుడు వాక్ సిద్ధి కలగడానికి ఏమేం సిద్ధిలు ఉంటాయో అవన్నీ చేసుకునేదానికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. గుప్త ధన ప్రాప్తి, దానివల్ల లాటరీ పడవచ్చు. ఓకే, ఎవరో ఆధ్యాత్మిక విషయంగా వీరు బయట ఎక్కడో మాట్లాడతారు, వస్తారు, దానికంత రెమ్యునరేషన్ దొరకవచ్చు. ఇవన్నీ ప్లస్ పాయింట్. అయితే కుటుంబ స్థానం అని చెప్తారు కర్కాటక రాశిని. కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి 2వ స్థానానికి కుటుంబ స్థానం. అదొక రిలేషన్షిప్. కుటుంబ స్థానంలో అమ్మా నాన్నతో, భార్యతో, అక్కా చెల్లెళ్ళతో, అన్నా తమ్ముళ్ళతో, పిల్లలతో గొడవలు ఎక్కువ కావచ్చు. కుటుంబ స్థానం చాలా ప్రాబ్లం కావచ్చు. వీళ్ళు ఫ్యామిలీలో నేను దూరంగానే ఉంటాను, నాకేమీ ఆవశ్యకత లేదు అనే మాదిరిగా ఒక వైరాగ్యం. ఇక్కడ చూస్తే బిజినెస్ బాగుంది, ఇల్లు కడుతున్నారు, ఏదో పొలం కొన్నారు, ఏదో అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నారు, ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నారు. ఇదంతా ప్లస్ పాయింట్. ఒక చెరపు 70% వెళ్తుంటే ఈ 30% ఉంది చూడండి. ఈ 2వ స్థానంలో కుటుంబ స్థానంలో కేతు. ఆ కుటుంబ స్థానంలో కేతు వీళ్ళకి కాస్త అందరితో కుటుంబం అంటే అందరూ ఉంటారు కదా, అక్క చెల్లెల నుంచి పట్టి, అన్న తమ్ముళ్ళ నుంచి పట్టి, పిల్లలు, భార్య, అమ్మ నాన్న అందరితో గొడవలు, అందరితో మిస్అండర్స్టాండ్ పెట్టి కాస్త ప్రాబ్లం కావచ్చు. దానివల్ల వాళ్ళకి హెల్త్ ఏదైనా మెడికల్ ఎక్స్పెన్స్ రావచ్చు. ఆ మెడికల్ ఎక్స్పెన్స్ కూడా మీకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. 8వ ఇంట్లో రాహు. 8వ ఇల్లు అంటే మకర రాశిలో రాహు. 8వ ఇల్లు అనేది ఆయుష్య భావం. దానివల్ల ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎక్కువ ట్రావెల్ ఉంటుంది. ఎక్కువ ట్రావెల్ చేస్తారు. ఆ ట్రావెల్ చేసేదాని వల్లే డబ్బు వస్తుంది కదా, ట్రావెల్ చేసేదాని వల్ల సంపాదన ఎక్కువ అవుతుంది, వ్యాపారం పెరుగుతుంది. అయితే ఆ ట్రావెల్లో మీకు హెల్త్ రిలేటెడ్ అప్సెట్స్, యాక్సిడెంట్స్, చిన్నగా సర్జరీ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎప్పుడే కానీ 80% ఓకే మంచి అలవాటులు అంటే ఏదే కానీ నాన్ వెజ్ తినే అలవాటే ఉంది అనుకోండి, ఎక్కువ తినేది, ఏదో ఒక స్మోకింగ్ ఉంది అది ఎక్కువ ఇవన్నీ కూడాను ఒక కంట్రోల్లో పెట్టుకోకుండా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. అది లాస్ట్ ఇయర్ ఎలాగో నో ప్రాబ్లం, ఈ ఇయర్ మాత్రమో మీరు అన్నిను కంట్రోల్కి తీసుకురావాల్సిందే. మానేస్తే చాలా మంచిది. అలవాట్లో ఉండేది మానేస్తే మంచిది. లేదంటే 100% మీరు 100% ఈ అలవాట్లో ఉన్నారంటే అట్లీస్ట్ ఇప్పటికీ ఒక 30%కి వచ్చేయాలి, 70%, అట్లీస్ట్ 50 to 50 అయినా మీరు మార్చుకోలేకపోతే ఈ సంవత్సరం మీకు మేజర్ హెల్త్ ఇష్యూస్, మేజర్ సర్జరీ కలిగే ఛాన్సెస్ ఉంది. నార్మల్గా వీళ్ళకి పొట్ట కరెక్ట్గా ఉండదు, మీన్స్ లావ్ అయిపోయి ఉంటారు, కర్కాటక రాశిలో లావ్ ఉంటారు. అజీర్ణము, స్టమక్ డిజార్డర్లో అది ఏమి కావాల్సిన, స్టమక్లో ఏం తక్కువ ఉందా, ఇంటెస్టైన్ నుంచి పెట్టి లివర్ నుంచి పట్టి కిడ్నీలు అన్నీ ఉంది. సో దానివల్ల వీళ్ళకి స్టమక్ డిజార్డర్స్, తర్వాత లంగ్స్, ఊపిరి సంబంధమైన డిజార్డర్స్ ఇవి ఉంటుంది.
తర్వాత మెంటల్ ఇల్నెస్, ఏదేదో కపోల కల్పితంగా మాట్లాడుకునేదే ఇది అయిపోతుందో అదైపోతుందని మెంటల్ ఇల్నెస్. సో సైకలాజికల్ డిజార్డర్స్, స్టమక్ డిజార్డర్స్, ఏమి రెస్పిరేటరీ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇది కాస్త మీరు చూసుకోవాల్సిందే. గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంది, ప్రభుత్వ ఉద్యోగులకి కాస్త ఇబ్బంది ఉంది. ఎందుకంటే అది సింహరాశి కేతు ఉంది కాబట్టి అన్ని రాశిలో పుట్టిన వారికి కూడాను ప్రభుత్వ ఉద్యోగులకి ఎంక్వైరీలు, నోటీసులు, కోర్టుకు వచ్చేది, పోలీస్ కేసెస్, కోర్టు కేసెస్ వీళ్ళపైన వచ్చేది, అసలు సస్పెన్షన్స్, డిస్మిస్సల్ కూడా వచ్చేది ఛాన్సెస్ ఉంది. సో దానివల్ల ప్రమోషన్స్ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంది. సో ప్రభుత్వ ఉద్యోగులు కాస్త కేర్ తీసుకోవాలి. గురుగారు ఇవన్నీ ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి బాగుండేదానికి ఏం చేస్తాం? కర్కటక రాశి వారు చాలా వరకు అమ్మవారినే పూజ చేసేది, 90% అమ్మవారినే పూజ చేయాలి. అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణం కావచ్చు, అమ్మవారికి గుడిలో పాలాభిషేకము, అభిషేకాలు, నైవేద్యాలు, సో ఇవన్నీ చేసేది. ఓకే, అక్కడ ఉండే భక్తులకంతా అది పంచి వచ్చేది. ఓకే, అవన్నీ ఇచ్చే ప్రసాదంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేది. ఇవన్నీ కూడా చాలా మంచిది. అమ్మవారి గుడిలో మీరు ఏ అమ్మవారి, రాజరాజేశ్వరి కావచ్చు, దుర్గా పరమేశ్వరి కావచ్చు, కాళీ అమ్మవారు కావచ్చు, ఎవరే కావచ్చు, అమ్మవారికి మీరు ఎంతవరకు పూజలు చేస్తారో అంత మంచిదవుతుంది. రెండోదిగా ఈశ్వరం మనసు రూపేణ మనం ఎవరు చూడాలి. కర్కటక రాశి వారికి ఒక శాపము వరము ఏమంటే 50-50 పీపుల్ వీళ్ళని అంత అమ్మాయిలు, ఆడపడుచులు ఎవరే కానీ అక్క చెల్లెలు కావచ్చు, ఒక అమ్మాయి చెప్పొచ్చు వీళ్ళు నాకు కూడా పుట్టిన అన్న కాదు, అయితే కూడా నాకు వాళ్ళకన్నా ఎక్కువైనా అనే మాదిరి కర్కటక రాశిలో ఉండే వాళ్ళకి అక్క చెల్లెలు, అమ్మ నాన్న, అమ్మ, వీళ్ళంతా ఆడపడుచులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ చాలా ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు ఉంటారు. అదే మాదిరిగా వీళ్ళకి శాపం ఇచ్చేవాళ్ళు ఉంటారు. దానివల్ల కర్కటక రాశి వాడు ఎప్పుడే కానీ మగవాళ్లతో గొడవలు పట్టుకుంటే నో ప్రాబ్లం, రాజు చూసుకుంటాం, నేను ఏం చేసుకుంటావు చేసుకో అని. అయితే ఆడవాళ్ళతో మాత్రం వీళ్ళు గొడవలే పడకూడదు. 10 రూపాయలు నష్టమైనా పర్వాలే, ఓకేమ్మా, ఏదో అక్కగా నువ్వే పెట్టుకో, చెల్లెలుగా నువ్వే పెట్టుకో, ఏదో తల్లి చిన్నమ్మగా నువ్వే పెట్టుకో అని 5 రూపాయలు 10 రూపాయలు నష్టమైతేను, ఒక 10% 5% నష్టమైతేను ఆడవాళ్ళకి వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఇచ్చేసి వచ్చేసేది మంచిది. అలా చేసుకోకపోతే కర్కటక రాశి వాళ్ళకి ఇది ఒక లైఫ్ టైమ్ ఇది రెమెడీ ఇది. బికాజ్ కర్కటక రాశి అధిపతి చంద్రుడు అంటే మాతృకారకుడు కదా. మాతృకారకుడు అంటే లేడీసే కదా, మాతృ అంటేనే లేడీసే, అమ్మ కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరే కావచ్చు. సో దానివల్ల లేడీస్తో మాత్రం వీళ్ళు గొడవలు పెట్టుకోకూడదు. అక్కడ కర్సు ఏమైనా వచ్చిందంటే ఈ సంవత్సరం కష్టమే. అక్కడ కర్సు లేకుండా వీళ్ళు ఉన్నారంటే, మిస్అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నారంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. సో దానివల్ల వీళ్ళు ఏం చేయాలి అంటే, ఏ హాస్టల్స్లో లేడీస్ ఉంటారో, అమ్మ ఏజ్లో ఉంటారు, అక్క ఏజ్లో ఉంటారు, చెల్లె ఏజ్లో ఉంటారు, ఆ నానమ్మ ఏజ్లో ఉంటారు, ఆ అనాథాశ్రమం, వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆ అమ్మగారి వరుసలో ఎవరు ఉంటారో వాళ్ళకంతా మీ చేతులు అయినంత వరకు వాళ్ళకి అగత్యమైన, వాళ్ళకి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఆశీస్సులు పొందడం కూడా చాలా మంచిది. మూడవదిగా ప్రాణిలో అని చూసేటప్పుడు గోమాతకు ఎంతవరకు అవుతుందో గోశాలకు మీరు అంతవరకు సహాయం చేయండి. గోమాతకు ఏమేమి కావాలనో అవన్నీ మీరు గోశాలకి తీసి ఇవ్వడం మంచిది. ఎక్కడో ఊరికే అలా రోడ్లో వెళ్తున్నారు, ఒక ఆవు కనిపించిందంటే ఒక అరటిపండు తీసి అలా గోమాతకి ఇచ్చేది అలవాటు చేసుకోండి. ఇవన్నీ చేసుకునే దానివల్ల ఓకే, కర్కటక రాశి వారికి ఏదేది నెగటివ్ ఉందో నేను చెప్పినాను, ఆల్మోస్ట్ 65 to 70 పాజిటివ్ ఉంది, ఒక 25 to 30% నెగటివ్ ఉంది. చెప్పినాను కదా, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ, అవన్నిటి నుంచి మీరు బయటపడతారు. సో మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, కర్కటక రాశి వారి కుటుంబ సభ్యులందరికీ మీకు సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టేశ్వరులను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.